మీకు తెలుసా, తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టే రెవెన్యూకి సంబంధించి భూముల మ్యూటేషన్ కానీ సాదా బైనామా అంశాలను పరిశీలించడం కానీ అలాగే వారసత్వ భూముల్ని పరిశీలించడానికి కానీ వీటన్నిటిని దరఖాస్తులు తీసుకోవడానికి వీటిని సంబంధించినటువంటి మ్యూటేషన్లు చేయడానికి గ్రామంలో గ్రామ పాలనాధికారి అనే పోస్టుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సృష్టించాలనుకుంటుంది. అందులో భాగంగానే ఆల్రెడీ అందులో అంటే ఆ విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు రాత పరీక్ష నిర్వహించింది. మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో దాదాపు 6,000 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలి అని అనుకుంటుంది. మరి దానికోసం జనరల్ స్టడీస్తో పాటు ఈ తెలంగాణలో భూ సంబంధ చట్టాల గురించి కూడా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు 1973లో ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టం కానీ 2020లో వచ్చిన ధరణి చట్టం కానీ 2025 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని రోజు ప్రారంభించినటువంటి భూభారతి చట్టాన్ని కానీ అధ్యయనం చేయాలి. ఇంకా ఎక్కువ సమాచారం కోసం, మరింత సమాచారం కోసం ఎస్ పబ్లికేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.